హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే క్విక్గా చేసుకునే స్వీట్ అయిన బాసుందిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక సమ్మర్ వస్తుంది కదా, ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి తినిపించారంటే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రాజస్థానీ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. బాసుంది కోసం ముందుగా స్టవ్ వెలిగించి అడుగు బాగా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోసుకోవాలి. ఇన్ కేస్ మీకు గేదె పాలు అవైలబుల్గా ఉంటే ప్యాకెట్ పాలకి బదులుగా అవి కూడా పోసుకోవచ్చు. ఇలా పాలు పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం. ఇప్పుడు చూసారా, పాలు పొంగు రావడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా పొంగు వచ్చేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. ఇది కలుపుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా పాలపైన కట్టే మీగడ్ని ఒకవైపుకి నెట్టుకుంటూ అలాగే అంచుకి ఉండే మీగడ్ని తీస్తూ కలుపుకోవాలి. మనం కలిపే ప్రతిసారి కూడా అడుగు తగిలేలాగా కలుపుకోవాలి. అడుగు తగలకుండా పైనే కలిపామంటే మాత్రం ప్యాకెట్ పాలు కదా, అడుగంటుతాయన్నమాట. ఇలా కలుపుతూ మనం పోసిన పాలు ఒక 60% వరకు చిక్కపడిన తర్వాత అందులో ఒక 3 నుండి 4 వరకు ఇలాచి దంచి వేసుకోవాలి. ఈ ఇలాచీని మాత్రం స్కిప్ చేయకండి, ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇలాచీ వల్ల ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే అడుగు తగిలేలాగా కలుపుకుంటూ 1 స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ కలిపిన వాటర్ని పోసుకోవాలి. ఫుడ్ కలర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 1 స్పూన్ వాటర్లో జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేకుంటే ఫుడ్ కలర్కి బదులుగా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, దాదాపుగా మనం పోసిన పాలు సగమయ్యాయి కదా. ఈ విధంగా వచ్చే వరకు మరిగించుకొని అందులో పిస్తా, బాదం, జీడిపప్పు 2 స్పూన్లు చొప్పున తీసుకొని మిక్సీలో పల్స్లో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పాలలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వలన ఈ స్వీట్కి చిక్కదనంతో పాటు మంచి రుచి వస్తుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 లీటర్ పాలకి 80 గ్రాముల వరకు చక్కెరను వేసుకోవాలి. ఈ చక్కెర వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ చక్కెర కరిగేంత వరకు కూడా కలుపుతూ చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చూసారా, నాకు ఇది పూర్తిగా చల్లారింది. అలాగే చల్లారిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా థిక్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాగే సర్వ్ చేయొచ్చు, లేదా ఇంకా టేస్టీగా కావాలంటే మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని మీద మూత పెట్టి 1 గంట నుండి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి మూత ఓపెన్ చేసి దాని మీద సన్నగా తరిగిన జీడిపప్పు, అలాగే చాప్ చేసినటువంటి బాదం పప్పు, అలాగే కొన్ని పిస్తా పప్పు, ఇదే వేయాలి అని ఏమీ లేదండి. మీ ఇంట్లో ఉన్నవి కానీ లేదా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తే చాలండి, మన బాసుంది రెడీ. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీ కదా. నిజంగా ఈ స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. మనం తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.